అమ్మాయిని మెడలో తాళి కడుతున్నాను అని చెప్తారట. చూసారా, ఆయన కోసం ఆయన పెళ్లి చేసుకోవట్లే, మనందరి కోసం. ఈ రామాత్రిలో ఉన్నటువంటి భక్తులందరూ సుఖంగా సంతోషంగా ఆనందంగా ఉండడం కోసం ఆయన పెళ్లి చేసుకుంటున్నారు. చూసారా, కళ్యాణం చేసుకుంటున్నారు. ఈ కళ్యాణంలో దంపతుల్లో వీరు ఎలా అయితే ప్రధాన పాత్ర వహించారో, మల్లేరు గిరీష్ గారి దంపతులు కూడా ఎంతో అదృష్టం ఉండాలి. రుణాలు బంధ రూపేణ పశు పత్ని సుతాలయ. ఈ శ్లోకాలకు అర్థం తెలుసా? రుణాలు బంధ రూపేణ, ఎక్కడో రుణం ఉంటే తప్ప ఒక పశువులు ఇంట్లో తిరగలేదు. అది గోవులు అవ్వచ్చు, కుక్కలు అవ్వచ్చు, పిల్లి అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అలాగే పత్ని, ఒక భార్యకి భర్త, భర్తకి భార్య, పూర్వజన్మ రుణం ఉంటేనే ఈ జన్మలో వారి భార్యాభర్తలు అవుతారు. సుతులు, పిల్లలు పుట్టాలన్నా రుణం ఉండాలట. అలాగే ఇదన్నీ ఒక ఎత్తు అయితే, ఆలయానికి ధన రూపంలో, ద్రవ్య రూపంలో